ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం మున్సిపల్ కమిషనర్ సుదర్శన్ కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు నాయని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లకు సమానంగా అభివృద్ధి నిధులు కేటాయించాల్సిన బాధ్యత మున్సిపల్ పాలకవర్గంపై ఉందన్నారు. అయితే 18వ వార్డుకు సంబంధించిన కుమ్మరి సంఘం భవన నిర్మాణానికి 20 లక్షల ప్రాతిపాదనను కౌన్సిల్ సమావేశానికి ముందే ఎజెండా నుండి తొలగించి కౌన్సిలర్ సిద్ధం భానుప్రియను కించపరిచారని అన్నారు. అలాగే మున్సిపల్ సర్వసభ్య సమావేశ కౌన్సిల్లో ఆమె నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. చైర్మన్ వెంటనే 18వ వార్డు కౌన్సిలర్ భానుప్రియకు క్షమాపణ చెప్పాలని, తొలగించిన ప్రతిపాదనను తిరిగి ఎజెండాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. కూర్చొని నిరసన తెలపడం జరిగింది. ఆ యొక్క నిరసన తెలుపుతున్న సమయంలో టేకుల సుదర్శన్ రెడ్డి అయినటువంటి చైర్మన్ ఎలాంటి మహిళని చూడకుండా ఆ యొక్క కౌన్సిల్ నేను ఎందుకు అంటున్నానంటే, నేను గత 2000 నుంచి మొన్నటి వరకు కూడా కంటిన్యూగా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ నేను ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఆ మీటింగ్లో వ్యవహరించిన తీరు మాత్రం అత్యంత బాధాకరం. కౌన్సిలర్ నాయని సత్యనారాయణ గారు, అదేవిధంగా ఈ యొక్క స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సిద్ధం భానుప్రియ శివకుమార్ గారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా మున్సిపల్ అధ్యక్షుడు నౌసు దాస్ గారు, ఇబ్రహీంపట్నం మున్సిపల్ యువ మోర్చా అధ్యక్షుడు కంబలపల్లి శశిధర్ రెడ్డి గారు, అదేవిధంగా కోరుకుంటున్నాము. ఏంటి కుమ్మరి సంఘ భవనం గురించి మేము ఇంకా తర్వాత రోడ్స్ గురించి కూడా అడుగుతాము. కాకపోతే వాళ్ళకి సంఘం లేదు కాబట్టి దాని గురించే మేము పోరాటం చేస్తున్నాం. మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల మహేందర్ గారు మరియు 18వ వార్డు భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్ సిద్ధం భానుప్రియ గారు మరియు సిద్ధం శివకుమార్ గారు మరియు ఇబ్రహీంపట్నం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు నేను ఇబ్రహీంపట్నం 18వ వార్డు కౌన్సిలర్. మేము ఆగస్టు 1న ఇబ్రహీంపట్నం మున్సిపాల్లో కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. అందులో మేము ఉమ్మడి సంఘం భవన నిర్మాణానికి 20 lakhs పెట్టామండి. దాన్ని ఎజెండా నుంచి తీసేశారు. దానికి నిరసనగా నేను నేలపై కూర్చొని వాళ్ళకి చెప్పాను. ఎందుకు తీసేయాలని అడిగితే మేము చూస్తాం లేండి తర్వాత అని చైర్మన్ గారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అది మేము మా సొంత అవసరాలకు కాకుండా మేము ఎలక్షన్లో వాళ్ళకి చెప్పామన్నమాట, వాళ్ళకి అవసరాలు తీరుస్తామని. దానికి వాళ్ళు. నా పేరు ముత్యాల మహేందర్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షుడిని. విషయం ఏంటంటే, మా 18th వార్డ్ కౌన్సిలర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సిద్ధం భానుప్రియ మొన్న 1వ తారీఖు మన మున్సిపల్ ఎజెండాలో కుమ్మరి సంఘం అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్, చేతి వృత్తులు మెరుగుపడాలనే ఒక ఉద్దేశంతో ఆమె ఎలక్షన్స్లో వాళ్లకు ఓ మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇది మేము ఒక సంఘం ఆడుంటే ఆడ చేతి వృత్తులు ఏదైనా సరే ఒక మెరుగుపడతాయి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకు ఏదైనా ఈ కుండలు చేసినా ఏం చేసినా కానీ ఒక ప్లేస్ లేదు, స్థానికంగా ఒక ప్లేస్ లేదని వాళ్ళు మన కుమ్మరి సంఘం నాయకులైన వాళ్ళు జరిగినటువంటి మన ఇబ్రహీంపట్నం మున్సిపల్ సమావేశము అత్యంత బాధాకరం. ఎందుకంటే మనం స్త్రీని ఒక తల్లిగా చెల్లిగా పూజించేటువంటి మన సంస్కారం. కానీ అలాంటి సంస్కారాన్ని ఎవ్వరు కూడా పాటించకుండా ఆడ వ్యవహరించిన తీరు బాధాకరం. సిద్ధం భానుప్రియ గారు కుమ్మరి సంఘం గురించి 20 లక్షలతోనే ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. దాన్ని అజెండాలా చేరుస్తలేరని చెప్పేసి నాకు ఒక రోజు ముందే తెలిస్తే మేము భారతీయ జనతా పార్టీ. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్.